హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చేపలు తీసుకోవడానికి వెళ్తున్నాము. ఈ అన్నయ్య దగ్గరుండి నేను ఇప్పిస్తారని తీసుకెళ్ళిండు. ఎందుకంటే వీళ్ళకి తెలిసి ఉంటాయి బాగా ఏవి మంచిగా ఉన్నాయి, ఏవి మంచిగా లేవు. కొన్ని జన ఉన్న చేపలు ఉంటాయి, కొన్ని లేని ఉంటాయంట. అదే జన అంటే గుడ్లు, చేప గుడ్లు. అలాంటివి ఏం లేకుండా మంచిగా 2 చూసి ఇచ్చిండు. ఆ 2 వచ్చేసి 6.5 కేజెస్ అయినాయి. ఇక్కడ కేజీకి 200 తీసుకోరు. ఎందుకు మన హైదరాబాద్లోనే తక్కువ ఉంది, 150 రూపీస్ కేజీ. ఇక సరేలే, ఇక్కడ డిమాండ్ ఉంది కదా, ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసారు, రష్ ఎక్కువ ఉందని 200 తీసుకుంటున్నారు. ఓకే అని తీసుకున్నాము. ఆంటీ దగ్గరికి తీసుకెళ్ళినాము. ఆమె నీట్గా స్కిన్లెస్ చేసేయమంటే స్కిన్లెస్ చేసి ఇచ్చింది. అలాగే మనకి ఏ విధంగా ఏ సైజులో ముక్కలు కావాలంటే ఆ సైజులో కొడుతుంది. మనం కర్రీ కావాలంటే కర్రీ, ఫ్రై కావాలంటే ఫ్రై చేసిస్తుంది. ఫ్రైకి ఏ విధంగా కొట్టాలి, కర్రీకి ఏ విధంగా కొట్టాలనేది వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటాయి. మేము ఇందులో సగం కర్రీ చేయించినాం, సగం ఫ్రై చేయించినాం. కొట్టి 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 అలవాటు అయిపోయింది. ఏం కాదు, ముళ్ళు గుచ్చుకున్నా ఏం చెప్పాలా తగిలితుందంటావా? ఆ ముళ్ళు గుచ్చుకున్న స్పర్శ లేదా? అంటే జనం వేసి కాటాలో పెట్టాడు, అది మైనస్ వేసి బొచ్చి వేయమంటే 11 గేలు బొచ్చి వేసాను. అయితే ఆ బొచ్చికి ఉంది, ఏం దిప్పని తెలియదు, లాగాడు ఆయన. కర్రీకి ఉండాలి. ఏవి ఫ్రై ఏవి అవి చూపించండి. అన్నిగానం ఎందుకు ఫ్రై? 2 సమానం. సరిపోతాయి. స్పైసీ చేయండి, వాటర్ వాటర్ కాకుండా చిక్కగా చేయి. వచ్చేసాం. కారం అది అంత ఎర్రగా ఉంది, అది కొట్టించిందా లేకపోతే ప్యాకెటా? అంత మెత్తగా ఉంది అంటే అంటే కావాలని మెత్తగా పెట్టించురా లేకపోతే? కారం, చిటికెడు ఉప్పు, తర్వాత చెప్పాడు మసాలా సీక్రెట్స్ అవి. కార్న్ ఫ్లోర్, కార్న్ పౌడర్ కదా వేసింది అలా ఆల్రెడీ. ఇక్కడ మాత్రం వీళ్ళు సపరేట్గా తయారు చేసుకున్న మసాలాలే వాడతారు. వాళ్ళు ఎంత చెప్పమన్నా చెప్పట్లేదు. ఏమన్నా అంటే కొనుక్కోరే మేము ఇస్తామని అంటారు. మాకెందుకు అమ్మ, మేమే వండుకుంటాం అని మేమేం కొనుక్కోలేదు. ఇక చూడు ఆమె ఎట్లా తిప్పుతుందో. ఇక్కడ ఉన్న వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఒక్కసారి మసాలాలు కలిపిన తర్వాత ఇంకోసారి స్పూన్ వాడరు. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, ఇది చూడండి. తీసుకొని పోయి గ్యాస్ పైన పెట్టేస్తే దానంతలో అదే కర్రీ అయిపోతుంది. ఇక ఈయన చూడు ఫ్రై చేస్తారు. ఇంకా వీళ్ళది ఇదే పని, ఒకరు కాకపోతే ఒకరు, ఒకరు కాకపోతే ఒకరు, ఒకరు కాకపోతే ఇంకోరు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వీళ్ళ కాడ చాలా గిరాకు ఉంటుంది, వీళ్ళే ఫేమస్ ఇక్కడ. ఒకసారి మీరు గిట్ట శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఇక్కడ ట్రై చేయండి, బాగుంటుంది. శ్రీశైలం వచ్చిన వాళ్ళు చేపలు తినకుండానైతే పోరు. ఈసారి శ్రీశైలం వచ్చిన వాళ్ళు లింగాల గట్ట దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన నాగమణి నాగేష్ అనే వాళ్ళు ఉంటారు. అక్కడ ఫేమస్ వాళ్ళు, ఎవరు అడిగినా వాళ్ళు వాళ్ళ పేరు చెప్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినామంటే వాళ్ళు మనం తీసుకెళ్ళి మనకు నచ్చిన చేపని ఇప్పించి వాళ్ళే వచ్చి కటింగ్ చేసి కర్రీ చేసి ఇస్తారు. మనకు ఫ్రై కావాలంటే ఫ్రై చేసి ఇస్తారు. వాళ్ళు కేవలం కేజీకి 120 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. మనకు రైస్ కావాలంటే రైస్ గిట్ట వాళ్ళే వండిస్తారు. వీళ్ళ కాడ స్పెషల్ ఏంటంటే ఫిష్ పచ్చడి. మనం చేప తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు కేజీకి 300 తీసుకుంటారు. లేదు వాళ్ళకాడనే పెట్టింది మనం తీసుకోవాలంటే మాత్రం 600 రూపీస్ కేజీ. ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు తప్పక ఒకసారి విజిట్ చేయండి. కర్రీ చేయించినాం, ఫ్రై చేయించినాము. ఇక ఇంత దూరం వచ్చినాము, ఎలాగో వీళ్ళ దగ్గర పచ్చడి ఫేమస్, పచ్చడి గిట్ట చేయిద్దామని వాళ్ళకి చెప్తే ఆమె చూడండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలిపింది.
అవి ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేస్తారు. ఎలా అంటే మన చిన్నగా లైట్గా గోధుమ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేస్తారు. ఆ ఫ్రై చేసిన చేపలను ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గరనే మసాలా ప్రిపేర్ అయ్యి ఉంటుంది. ఆ మసాలాలో కలిపి ఇక ఆటోమేటిక్గా మనకు ఒక 5 మినిట్స్లో తయారు చేసేస్తారు. చూడండి ఆమె కట్ చేసిన పీస్లన్నీ అందులో వేసి ఎర్రగా మన ఎట్లా అంటే దోరగా కొంచెం కొంచెం మనం ఇంట్లో చేసుకున్న విధంగా చేస్తారు. ఫైనల్గా మాత్రం మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. అబ్బా సూపర్ ఉంది, కరకాలు ఆడుతుంది. బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ నన్ను నువ్వు టేస్ట్ సపరేట్ అప్పుడు మొత్తం తింటా. మరి మీకంటే ఎక్కువ ఉంది. నేను మీరు తీసుకున్నంత ముఖ్య తీసుకున్నాం. ఉంటుంది అన్న గిట్టుండు, నువ్వు గిట్టున్నావా అన్న? మీరు నా మీద పడతట్టే వచ్చిండు, ఫిట్స్ వచ్చింది ఆయనకు. గడిదే 4 కేజీలు ఉండే తీయకు, వాళ్ళు ఆడేది తింటావు చెప్పు. నువ్వేం తింటున్నావు? అవనే తాగు, నీళ్ళు అయితే తాగు. మరి నేను తింటున్నాను సొంత. ఫైనల్గా వంటలన్నీ రెడీ అయిపోయినాయి. అక్కడ ప్యాకింగ్ చేసే బకెట్ 100 రూపాయలు, అది మనమే తెచ్చుకోవాలి. వీళ్ళ దగ్గర ప్యాకింగ్ చేయడానికి ఏమి ఉండదు, ప్యాకింగ్ చేసే ప్రతి ఐటెం మనమే తెచ్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పనిచేయదు, ఎందుకంటే సిగ్నల్ రాదు. తప్పక క్యాష్ మెయింటైన్ చేయండి. మేమే చాలా ఇబ్బంది పడ్డాము, ఎవరు ఇవ్వమన్నా ఎవరు ఇవ్వరు. ఇగో పచ్చడి, ఇది మనము ఫ్రెష్గా మన కళ్ళ ముందరనే పెట్టిస్తారు. ఇందాకనే చెప్పిన కదా, వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ దగ్గర మసాలాలు రెడీ చేసే ఉంటాయి. ఇగో అదే వాళ్ళు తయారు చేసిన మసాలా, వాళ్ళు మన ముందరనే అప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టించు. చూడడానికి మాత్రం బాగుందబ్బా, కలరు అది అని. చూడండి చాలా బాగుంది చూడడానికి, కలర్ఫుల్గా. అదే టేస్ట్ చేయాలనిపిస్తుంది కానీ చేదన అవుద్దా అనిపిస్తుంది, కానీ ఆగలేక లాస్ట్కి మాత్రం ఒక పీస్ తీసుకొని టేస్ట్ అయితే చేసిన. ఇక ఎట్లుంటుందో ఏందో అనుకున్నా, కానీ తింటే మాత్రం చాలా బాగుంది. ఇంకా తింటే ఇంకా తినాలనిపిస్తుంది, కానీ తింటే మొత్తం ఇక్కడనే అయిపోయేటట్టుంది. దయచేసి మీరు గిట్ట ఫారెస్ట్లో ఎక్కడైనా కూర్చొని తినకండి, ఎందుకంటే ఆల్రెడీ మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, 1000 రూపీస్ ఫైన్ వేసారు. ఫారెస్ట్ దాటిన తర్వాత